అన్న శివన్న ఈ 30 దాచుకునే దగ్గర ప్లాన్ ఉందన్నావు కానీ మరి ఆ ప్లాన్ అమలు చేద్దామా? రావుండ్రా, నువ్వు అన్నది వాస్తవమే. ఈసారి 31st మరి అల్కా ఒడ్డు ఎక్కుతుంది. ప్లానా? ఏం ప్లానే? ఏమన్నా కోళ్ళు లేపుకొచ్చుడా? ఏగ కోళ్ళు ఏం అమ్ముతావురా? కమ్మి కమ్మి అంతా ముఖం కొట్టింది. ఇంకా మేకలుగా అమ్ముదాం ఈసారి. ఏ పోడా, మేకలుగా అమ్ముతావా? దెబ్బ పెడితే లాగులు ఏరుకోవాలి ఏమనుకుంటున్నావు? గింతంతలో మేకలుగా అమ్ముతావా? అట్లా నీకోటి చెప్పన్నా, ఇలా పొట్ట ఈరి పేగులు తీసుకు ఇట్లా విన్నా కూడా రక్త చుక్కలకి ఒక్క అక్షరం కూడా రాదు. ఈ దావతులు అంట బరాబరి చేస్తారు. అవు కర్ణాకరు, నీ ముక్క సరుడు అన్నట్టే చెప్తున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు మా చదువు గురించి? నువ్వు కరోనా పాస్ అయినవి మాకు చెప్తున్నావా? ఇంకో శివన్న గివ్వని కాదే, ఇలా దావతు మొత్తం నీ మీద ఆధారపడి ఉన్నది. నువ్వు ప్లాన్ అమలు చేసినావు అనుకో, పోదాం. ప్లాన్ చెప్పు అంటే గాంధీ కూర్తావేందే అన్న? అటు ఇటు చూసుడు కాదే, నువ్వు ప్లాన్ చెప్పే పుణ్యం ఉంటుంది. అవునే అన్న, పోరాలు గంతగానో అడుగుతుండు. మరి ఏదైనా ఒక ప్లాన్ చెప్తే ఏమవుతుంది? నువ్వు ఒక్క ప్లాన్ చేసినావు అనుకో, వాళ్ళే నీకు 100 ప్లాన్లు చెప్తారు. అరే ప్లాన్ చెప్పుడు పెద్ద విషయం కాదురా. ప్లాన్ చెప్పాలంటే మా అన్నగాడు ఉండాలి. ఆ లేడు ఇక్కడ, వాడు ఉండగానే ఏనారా? వాళ్ళు ఏంది ఏం చెయ్య అంటే ఇప్పుడు బియ్యం ఉంటే చెప్తా అంటూ అంతే. మరి మా అన్నగాని చిరకాల కోరిక అది. ఆ ప్లాన్ ఎప్పుడు అప్లై నాకు మా తెలుసు. ఎప్పుడు అప్లై చేస్తారే? నీ లగ్గానికి ఇట్లా అప్లై చేస్తారే ఏంది? అవు నీకెట్లా తెలుసురా? నా లగ్గానికి మటన్ బందే, మొత్తం నాటుకోళ్ళే, 500 కోళ్ళు కోసుడే. నాటుకోళ్ళ ఫామ్ ఉన్నట్టుంది. సరే అర్థమైంది. శివన్న, ఇప్పుడు నువ్వు గబాన్ కాదు, దావత్ కత్తావా రావా? అరే నీ దావత్ కత్తారా రానన్నారా? కానీ ఈ ప్లాన్ వద్దు, మనిషికి పైసలు వేసుకుందాం. ఏమంటారా? ఏమంటారు అనేది లేదు. నీకు మాకు పొత్తు కలవది. ఇడికెళ్ళి చక్కగా నాడు. ఏందిరా పోమన్నా? ప్లాన్ చెప్పదు, నువ్వేం చెప్తావేడా? పో. అటు ప్లాన్ చెప్పోడు పైసలు వేసుకుందాం అన్నవాడిది. మళ్ళా పైసలు వేసుకోకపోతే కుక్కని కదా తిండి. అందుకే అంటున్నావే, నీకు మాకు పొత్తుగాలో చక్కగా పో. ఎందుకు ఈ బతుకు? గా పోరాళ్ళతో కూడా మాటలు పడబట్టే. అరే మీరు చేసుకోర్రా, మీకు నాకు పొత్తు కలవది. నేను పోతానా? శివనా, ఇంటర్తోనే అయిపోయింది అనుకుంటావానే, మళ్ళీ మా ఆఖరికి వేస్తావు. ఈడేంద్రా ఫీజుడా మంచుడా, దగ్గర రాగతాడు అని పోతాడు. అదే చిన్న, మరి ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. అరే నాకు తెలియదా రా, నాటుకోలు అన్నప్పుడు నాకు వెలిగిందిరా. గా ప్లాన్ మనతో కాదా రా? నాకు మొన్నది ఆగినప్పుడే విత్తిండు మొత్తం, అర్థమైందా? దాన్ని జుట్లోకి వెళ్ళి గుంజుకొద్దాం. పార్రి, మీరు అందరు సిద్ధమేనా? సిద్ధమే. అంటే ఇప్పుడు ప్లాన్ అంటే దొంగతనం గిట్లా వేసినావని? దొంగతనం అంటే దొంగతనమే. అరే అట్లా పాపపు మరగదురా, తినద్దురా, మంచిది కాదురా. అయ్యో వచ్చిండే దేశగురు, చేసేది అని పాప పనులే అని పాపపు సొమ్ము తినద్దట. దొంగతనం చేసిన కోళ్ళు వండుకొని తింటే అబ్బా ఆ రుచి ఎంత మంచిగా ఉంటుందిరా. అబ్బా మీరు దొంగతనాలకు మరిగిర్రా, బేతనం ఉంటే ఆయనతో పేరు పోతుంది. నేను పోతా. అందరు సంవత్సరాలు అయ్యారు కారా? మేము ముందే చెప్తున్నాను ఒక మాట, పోయేటోడు పోని ఉండేటోడు ఉండని. ఫస్ట్ రసులుగా నేను పోయి ఆడిపోయి వాతావరణం చూసుకుని వస్తాం, సరేనా? చిన్న వీళ్ళు ఎట్లా చేసినా దాదాపు సక్సెస్ చేసిన వాళ్ళే కావాలి. ఊరందరం కూడా ఇచ్చేది పోయినా కానీ మంచిదే. ఆ మొద్దరు కూడా బక్కరు కూడా ఇచ్చేది పోతే గాల ముంగట ఎందుకు పోతుందిరా? దావత్ చేసే చూపిద్దాం.
ఇల్లు ఒక్కటే ఉంది మెల్లగా గమ్ముదాంపా. నేను కూడా అవే అనుకుంటున్నారా, మనల్ని తీసుకొద్దామా? అయ్యో సప్ప కుక్కలు ఎత్తుకపోయింది. అయ్యో ఎటువా సప్ప గంగలవా. ఎటువా శివన్ ఏమైంది అమ్మమ్మ పోతున్నావు? అరే 2 కిలో సప్ప కొనుకొచ్చిర్రా, వచ్చే వరకు మాయమైంది ఆడ లేదు. ఆ సప్ప నీదేనా? గిట్ల వాడు ఆ కుక్కలు ఎత్తుకపోతున్నాయి పో. ఎటు ఎటు ఇగో ఈ తోపండి. ఓరే ఓ పెద్దవా, ఇక్కడ సప్ప పట్టుకొచ్చిన సప్పగిలి అనబడ్డదా? కనవలేదా? ఎవరు 2 కిలో సప్ప కొనుకొచ్చిన వచ్చే వరకు మాయమైపోయింది, కుక్క పట్టుకపోయింది అనబడ్డదా? మరి కుక్కలు అయితే వచ్చినాయి బిడ్డ మరి వచ్చినాయా? ఎటువేనే? అయ్యో అరే ఇగో ఇదిరా మన 31st దావత్ ప్లాన్. చిన్న ఈ ప్లాన్ మనం సక్సెస్ చేసినలే కావాలి. ఈ ప్లాన్ మనం సక్సెస్ అయిపోతే మన ఊర్లో మన ఇజ్జత్ అంతా పోతుంది. అరే వారి, నువ్వు నన్ను తక్కువ అంచనా ఎత్తున్నావురా. ఈ ప్లాన్ సక్సెస్ కావాలనే గింతగానం చేయబడుతుంది. మీరు గింత పకడ్బందీగా ప్లాన్ చేసిర్రు, ఇది సక్సెస్ కాదా? మీరు ఇంకోసారి సక్సెస్ కాదని మాట మాట్లాడకుర్రే. ఇవన్నీ పెట్టలే ఉన్నట్టున్నాయి కానీ ఓ పోడా, పెట్టెలున్నాక పుంజునుండేయారా? పుంజునుంటే సామర్థ్యం పెరుగుతుంది. ఇందులో అన్ని రకాలు ఉన్నాయి. భలే అడ్రస్ పట్టిరేం తెచ్చినాన్న. ఒక్కొక్క కోడింగ్ ఇస్తే అవ్వ ఏం తినబుద్ధి అవుతుంది. ఓరు వారి, నువ్వు ఫోటోలు చూసి గిట్లా అంటే మేము లైవ్లో చూసినాం. మాకు కోడికి ఒక రుచి కొడుతుంది నాలుగే. తీరొక్క కోళ్ళు ఉన్నాయి అలా. ఋషులు కొడతాయి కానీ నైట్ వరకు ఎట్లా కోలం ముచ్చుడే. అరే ఇంకా ప్లాన్ చెప్పే, మళ్ళీ ఆడికైనా కావుతారు. అరే నేను ప్లాన్ చెప్తున్నా, అందరు మైండ్కి ఎక్కించుకోరు. అరే ఇది మన టార్గెట్ రా. వీడికి మనం ఎట్లా పోవాలంటే ఇగో ఇక్కడ గుట్టలు ఉన్నాయి, పక్క పండు తవ్వు ఉంది. ఈ తవ్వను పట్టుకొని పోవచ్చు, గుట్టలకి వెళ్ళి పోవచ్చు. కానీ గుట్టలకి వెళ్ళి మనం పోవడద్దు, ఈ తవ్వ పండు పోదాం. తవ్వ పండు పోయినాక ఇగో అస్సలు స్కామ్ ఇదిరా. మన కోళ్ళు వాడు ఉన్నాయి చూసినావా, ఇది దీన్ని మనం స్కామ్ చేసినాం అనుకో, మన మిషన్ మనం సక్సెస్ అయినట్టు. ఒబ్బలకు తెలియకుండా మంచిగా పోదాం. దొరికినామనుకో మన పని అయినట్టే. అన్న ఈ ఎర్ర తోపంటే పోవుడా, దాని పక్క పండు మామిడి తోట ఉంది కానీ దానిలోకి పోదాం. తోపండు పోతే దొరుకుతాం కావచ్చు, మామిడి తోటలోకి వెళ్ళి పోదాం. అరే ఎర్రతో పంట ఎందుకు పోదాంరా మనం? అట్లా పోతే మనం దొరకమా? ఇట్లా మామిడి తోటలోకి వెళ్ళి పోదాం. మీకు అర్థం కావాలని అట్లా పెట్టినా. అరే మీరు టెన్షన్ పడకుర్రా, మనం దొరికినా కానీ గోల్ మాల్ చేసి మళ్ళీ బయటకు వస్తాం. అని మీరు ప్లాన్ మంచిగా చెప్పారు కానీ ఇది ఏ ఊరే? ఇది మన పొలవేరనైతే కాదు. అరే ఇది మన తాటిపల్లిను దోలకుట మధ్యలో కొత్త కినాలు కాలేదారా, దాని పొంటే ఉంటుంది. ఇది గుట్ట బోరుకు ఆడికి పోతే ఉబ్బల కనిపించాం మనం. తొందర అయిపోతుంది మన ప్లాను. అరే కుక్కలకి అనమాట ఐడి దిక్కు. ఎందుకే కుక్కలు అడుగుతున్నావు? ఈ 31st కోల్ చేర్పించుకుంటలేదని కుక్కలతో దావా చేసుకుంటావేంది? కుక్కలతో దావత్ కాదురా, నా 2 కిలో సప్ప కుక్కలు ఎత్తుకపోయిందిరా. ఏంది కుక్కలు ఎత్తుకపోయినాయా? అవురా అంటే సప్ప పట్టుకొచ్చి బాయికడ పెట్టిన, కత్తి పట్టుకొస్తే ఇంట్లోకి వచ్చేలోపు సప్ప కంగపోయింది. గంతే, రాజుల పైసా రాళ్ళ పాలు. ఉత్త మాతో ఉండపోతివి, ఉత్త పైసలు ముంచుకుంటేవి. ఏం లాభం చెప్పు? గిట్లా అయిద్దని అనుకున్నానారా? అరే ఇది నా ప్లాను.
మీకు వాళ్ళు చెప్పిర్రా? ప్లాన్ వల్ల అయితే సక్సెస్ అయినమా లేదా అని ఇంపార్టెంట్. అరే చిన్నిగా, ఈ ప్లాన్ నీకెట్లా తెలుసురా? మా అన్నగట్లా చెప్పిండా? నీకు ఎవ్వరు చెప్తే నీకేందే? ఇప్పుడు నువ్వు మాతో వస్తావా? ప్లాన్ సక్సెస్ చేద్దాం అంతే. అరే నీకు ఎట్లా తెలుసు చెప్పురా అంటే చెప్పవేంద్రా? నువ్వే రోజు తాగినాక చెప్పినావు నాకు. ఏంది? నేను తాగినాక చెప్పినా? సరే పారి. అరే ఇది రాగుర్రా, దొంగతనం చేసేటోళ్ళు ఇట్లా అంగి పోద్రా, దొరలెక్క పోవాలి. నీ అక్క మీరు ఏ దొరుకుతాం కానీ. అన్న మనం వచ్చిందే లంగా పనికి, మనం దొరలెక్క వేయనామనుకో దొరకబట్టి చంపుతాం మనల్ని. ప్లాన్ అది కాదురా, మనం వేసుకున్న ప్లాన్ వేరురా. ఇట్లా పోతే దొరుకుతాం రా. చెప్పు తినుర్రా కొంచెం అన్నమాట. నువ్వు అన్న నువ్వు నడవంతలు వచ్చావు, నడవంతలు లెక్కుండు, ఎక్కువ మాట్లాడకు. నీకు మాట్లాడే హక్కు లేనే లేదు. మేము ఎన్నో దొంగతనాలు చేస్తాం, కళ్ళం కొట్టున్న కొన్ని దొంగతనం చేస్తాం. ఏదకి చెన్ను దొంగదారం మాకు ఎంతలే దొంగదారం. నీకానికి ప్లాన్ వేసినాట బాగా పొంగుతున్నావు. ఏందిరా నేను ఉబ్బుతున్నానా? మా ప్లాన్ పట్టుకొని వచ్చి ఉబ్బుతుర్రు. అవురా, నేను తాగినాక నీకు ఎప్పుడు చెప్పినా అది పట్టుకొచ్చి బాగా కొడుతురు. అదే మీకు తెలివి ఉంటే మీరు ప్లాన్ వేయర్రా, వేయర్రి. మీకు ఈడిదా ఖర్చులు తెలుసు, ఆడికి వెనక స్కెచ్లు వేరే ఉంటాయి, అర్థమవుతుందా? అవురా, ఇంతంత లేరు నాకెదురు చెప్తురారా మీరు? ఏదో నీ సపోర్ట్ ఎత్తుకపోయినా నచ్చినావు, లేకపోతే అద్దువా ఇంటికాడనే వండుకొని తిందు. బరాబర్ అనుకొని తింటును. ఏ బాగా కొడుతుర్రేంద్రా, మీకు ఎట్లా కనబడుతురా? నేను నన్ను రకాలు అంటురు బాడకావులు, ఇంతంతా లేరు. అన్న నువ్వు అంటే ఫీల్ అవుతావు కానీ పోరాల మాటలు పట్టుకొని ఎందుకే గుర్తున్నావే? మనం వచ్చింది దొంగతనానికి. డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముంగడుకో తొడగొట్టినట్టు మనం వచ్చింది దొంగతనానికి. ఈ కోలపారాల ముంగట మనం ఇట్లా గుసగుసలు పెడితే దొరికించుకొని చంపుతారు. మన పని మనం చేసుకుందాంపా. సంవత్సరానికి ఒకసారి వస్తుంది 31st దావత్. అరే చిన్న 31st సంవత్సరానికి ఒకసారి అత్తాడు మాకు తెలియాలి. శివన్న ఇతనికి ఏమైనా పైసలు ఇచ్చిండా అని అప్పటి నుంచి శివన్న ఇక్కే మాట్లాడుతున్నావు. నేను స్కెచ్ చేస్తే వేరే ఉంటుంది, నేను మూడుతో పోని నా గురించి నీకు తెలియదు. బీబీ ఎత్తే ఎక్కడొస్తానో అక్కడనే వచ్చుతా. సగం మోహం పారి ఒక్కొక్క కొన్ని చూస్తేనే నోరు బట్టే మీరే వీడియోలో లీవ్ పెట్టుకోవాలి. అరే రసూలుగా దొరికితే పొరకే అమ్ముతారా? పోదాం పారి. ఆరామనియా పంచాయతీ దేలంది ఎట్లా పోతావురా? ఇవాళ ఇట్లా మన కోళ్ళ దొంగతనం సక్సెస్ అయిందనుకో, ఆయన రేపు పొద్దుగాలు ఏమని అప్పలు కొడతాడు తెలిసేనా? ఆ ప్లాన్ నాది, నేను చేయబట్టే సక్సెస్ అయిందని అప్పలు కొడతాడు. కష్టపడ్డేమో చిన్న అన్న, పేరేమైనారా? ఏ సూరజ నువ్వు ఆవురా. ప్లాన్ అవ్వాలి అయితే ఏందే మంచిగా బుక్కడంటుంది. నీకు 31st దావత్ ఏం చేయాలి? ఇక మీరు ఇట్లా కొట్టుకున్నారు అనుకో, నేను ఇంటికి విక్తా పోరి. మరేంద్రా 31st దావత్ ఎంజాయ్ చేద్దామని అత్త గిట్లే కొట్టుకోబడుతుంది. పోదామా ఇన్నే ఉందామా? మాట్లాడదా మా శివన్న ఇప్పుడు దావత్ చేసుకున్నావా అదా, లేకపోతే అందరం ఉపాసం ఉందామా? నువ్వు అంటే ఇటు పోదాం, అంటే ఎక్కడ పోదాం. ఊ అనడు కాదు ఆనడు కాదురా, లోపల స్కెచ్లు వేరుంటాయిరా. కొంచెం నేను చెప్పినట్టు తినుర్రా. ఓహో అసలు కథ అర్థమైందారా మీకు? ఆయన చెప్పినట్టు నడవాలి మొత్తం. ఆయన చెప్పినట్టు తింటే అన్నీ ఒకే ఆయనకు. సరే శివన్న, ఇగో నువ్వు చెప్పిన స్కెచ్ గీద్దాం, నువ్వే నడుదుదా. నీ ఇంకా నడుతుందా మేము? ఏ అమ్మేడియా పిల్లగా గీగానే ఎందుకు చదువుకుంటాం? గంతికే కోళ్ళ ఫారం పెట్టింగా మేము అమ్మేతందుకే. కానీ అమ్మ మీకు ఆలోచన భలే వచ్చింది, నేను ఆడుకోలో ఫామ్ పెట్టాలని. ఈ ఆలోచన వచ్చిందంటే వచ్చింది. ఇక అమ్మ ఇవి అసలు నాటుకోలు కాదు కావచ్చు, అంటే కూర అనుకుంటే బెండ్ వేస్తాయి కావచ్చు. మన కోళ్ళ లెక్క ఎట్లుంటాయిరా? ఈ ఫారంలో పెరుగుతాయి ఇక బెండ్ వేస్తాయి. ఏయ్ ఎట్లుంటే మీకేంది? మా కోళ్ళ కంకలు పెడుతుర్రు వచ్చి. బెండు ఉంటుంది అట్లుంటుంది.
కొనబుద్ధి అయితే కొండరు లేకపోతే ఎల్లురి. ఏ మావోడు కోళ్ళ ఫారం పెడతానమ్మా, ఈ వాతావరణం ఎట్లుంటుందో చూద్దామని వచ్చినాం. అవునమ్మా ఏ పాట వచ్చింది మరి ఖర్చు పెడదాం. రేకులకు కనీలకు బాగానే వచ్చింది కొడుక, 5-6 లక్షల ఖర్చు వచ్చింది. 5-6 లక్షలు వచ్చింది. ఆ, అన్న మీరు బిజినెస్ గురించి మాట్లాడుకున్నారే, నువ్వు పోతున్నావు పోరా. ప్రతిదానికి ఆవేశపడుతుంది. మీది ఏ ఊరేమో గుసగుస బాగా పెడుతుర్రు, మీరు కొత్త గంట పడుతుర్రు, ఎక్కడికి వెళ్ళొచ్చిర్రు? అమ్మ ఇన్న లమ్మడపల్లి పక్క పండి సుద్దపల్లి కింద అమ్మ దూరకుంటా. ఏదో మీ మొఖాల కొద్దిగా తేడు ఉన్నాయి కానీ. అమ్మ మా మొక్కలు ఇస్తే దొంగకోలు పట్టేటోళ్ళు లెక్క ఉంటాం కానీ మంచోళ్ళే అమ్మ మేము. అమ్మా ఇదంతా వాసన వస్తుంది, ఇట్లుంటే మీ ఆరోగ్యం ఖరాబ్ కాదా? ఏం చేయాలి బిడ్డ, మరి బతుకుదారి కొరకు ఏదో ఇక. ఇక అమ్మ ఇక్కడ వాసన రాకుండా నాకు ఒక మంచి స్ప్రే ఉన్నది, ఇది ఇక్కడ కొట్టినామనుకో మంచిగా ఉంటుంది. ఇగో అమ్మ ఇది కొట్టుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. అన్న కొద్దిగా గడ కొట్టు ఒకసారి వాసన ఇగో చూడమ్మా, అరే చూడవు. ఇగో మీరు కొంచెం చూడు, మంచిగా ఉంటుంది వాసన, వాసన రాని రాదు. ఇగో ఇగో అరే ఇక మంటేగాయ్. అరే పోవచ్చురా గీది ఉంది, గీదని పట్టు ఊస్తే ఏమవుతుంది మరి. అరే ఆగురు ఒకటి అయిపోయినా కూడా పెట్టుర్రా. మంచిగా కాదు రే. అరే మరి నువ్వు ఫస్ట్ మొత్తం కంప్లీట్ చేయాలా? ఫారంలో కోళ్ళు పెద్దగానే ఆడ నాటుకోళ్ళు మొత్తం చూడు ఒక్కొక్కటి. ఏ వాడి కండెడ పెట్టిందిరా, లోపడేసి వేయించినాక అట్లా ఉంటాయి రా, మంచిగా బయట ఇత్తులు బుక్కినాయి అనుకో మంచిగా ఉంటాయి. అన్ని చిన్న చిన్నవి పట్టిన రాసులు. అవి అన్ని దాన వచ్చారు. అరే మరి మీరు పట్టినారా? నేను మూల కొత్తి పట్టినా కానీ దాని పిసకి చేసిరు మీరు. అబ్బా మీరే వాడు దొరకదు. రే ఇప్పుడు నుల్లారా అంటేగాయ్, నీకు నుల్లు అంటే ముందర కూరుకొస్తావు. ఎందుకు ఎడుతున్నావే అన్న? నీ ఎందుకు ఎడతారా పొడ పొగచ్చి పడబడతాను రే అంటాను. అరే కట్టెల ఎత్తారేడే ఊకున్నారు. అన్న మరి నువ్వు ఎట్లా వేనావు?
ఇంకో 2 కట్టెలు పట్టుకొస్తావు అని ఉప్పుంటే 2 కట్టెలు పట్టుకొచ్చావు. ఆ? తిండి అంటే బండి కడతారు, పని అంటేనే ఊకుంటారు. నువ్వు ఇంట్లో మరి అంటే నేను చేయండి పని ఇప్పుడు. చేస్తావు అది మేము ఇక్కడ ముక్కలు అందిస్తున్నాగా. ఆహా, నీకు కట్టలేదు వంట ఆరా పండురేడా మరి పండురి. శివన్నతో కట్టమే ఉంది. అరే ధనుష్ పోయి కట్టెలు లేపోరా. అరే సూరజ్ కట్టెలు లేపోరా. రసూలుగా పోయి కట్టలాడదే పోరా. నాకు చదవగా నేనానికి చెప్తే నువ్వు మళ్ళీ నాకెప్పకూడదువేంద్రా. చిన్న పోయి కట్టెలు లేపోయి. కట్టెలు లేవన్నా, కట్టెలు దేని పోతే మరి కూర కొట్టురు. కూర ఒట్టు నేర్చుకోమంటే ఒక్క నేర్చుకోడు. ఇప్పుడు చూడురి మాటలు వాడాల్సి వస్తుంది. శివన్న నీ బంగారు చేతగారు 2 కట్టెలు ఉన్నాయి. ఇట్లా 2 కట్టెలు తెచ్చినావుగా, 2 కట్టెలు లేపు. నాకు తెలుసురా మీరు ఎప్పుడు ఎరగడానికి సర్ది కడతారని. అరే సప్ప తెచ్చిండ్రా. సప్ప సప్ప ఎక్కడిదిరో? కొంకొచ్చినావా? ఈయనకి భలే ధైర్యం వచ్చింది. మరి మీరు ప్లాన్ అని పడుతుంది, అదొకటి ఇదొకటి అని పడుతుంది. నాకు దొంగతనం చేసిన పైన పడుతుందా తిండి? అందుకే పైన 100 పెట్టి సప్ప తీసుకొచ్చిన. అరే కన్నగర నొక్కేరా సపోర్ట్ అయితే. కోళ్ళు బాగానే కమ్మినట్టురు కానీ ఎన్నిగా మీరు? 4 కిలోల కూర. గట్టినా మీరు. శివన్ ఏమైంది అమ్మమ్మ పోతున్నావు? అరే 2 కిలో సప్ప కొనుకొచ్చిర్రా, వచ్చే వరకు మాయమైంది లేదు. ఆ సప్ప నీదేనా? గిట్ల వాడు కుక్కలు ఎత్తుకపోతున్నాయి. పో ఎటు ఎటు ఈ తోపుంటే. ఓరే శివన్న ఏమైంది పోరండి గంట దెబ్బ పెడుతుంది. ఈ సప్పే వలరా నాదే, దొంగతనం చేసిండు. కుక్కలు ఎత్తుకపోయినా అంటే ఇవానే ఆ కుక్కీడే. నల్లమకపోడా కొనుకొచ్చినా అని చెప్తీవారా. అన్నా ఈ నెయ్యే ఆ సప్ప ఎత్తుకుపోయేటట్టు అయ్యి. నాకు ఆడికే అనిపించింది కొంకొచ్చిన అన్నాక ఈ మొఖాన్ని కొంకొస్తాడా? ఇంకింకా దొంగ కోళ్ళు పైన పట్టాయట. ఇది ఎట్లా పడుతుందిరా? అరే మీరు ఆగుర్రా. ఇవరకే సప్ప పట్టి అంతా సగం పానం బీకింది. శివన్న సప్ప ఎడికింది మన దగ్గరికి వచ్చింది. ఇటీ కొడతా. ఈ సప్ప నాది, మావకు తెలిసింది అనుకో గరానికి వస్తుంది. అరే ఇసుక మా ఇంట్లో ఇచ్చినా పోరా. ఇంకేందా మరి కూర పోయి అయితే కదా. కొంచెమా సిగ్గుమా లేదా నీకు? దొంగతనం చేసింది కాక కూర పోయి మీద అంటుడా? ఇటుకెళ్ళాడు. ఓ చిన్ను కొద్ది తప్పైంది, కొద్ది మందిలో కలుపుకోర్రి, దావతలో ఏర్పించుకోర్రి. శివన్న ఇంకోసారి ఏ అయితే మటన్ సప్ప దొంగతనం కొద్ది మందిలో కలుపుకోర్రి, పుణ్యం ఉంటుంది. సరే అయితే అరే కూర పోయి మీద దంపారి. గట్టి కొట్టిన శివన్న ఇంకోసారి అట్లా ఏక మరి వేసే. అరే దిగిరా కూరది. తిన్నానా ఏం చెప్తావా కలువాయి. కళ్ళే గౌడికి ఎప్పుడు నెంబర్ ఏకుంది. అమ్మతోడు కళ్ళు మీరే తాగుతాడు, నాకు ఇత్తే అవుతుంది. ఏ కర్ణాకర్గా నీ కూరేసుడు ఎక్కువ, ఏదో పోనీ వేసినాం, కళ్ళు పోయా మాకే చాలది.
అనే చిన్న శివన్న కూర మంచిగా అండిరు కానీ జిట్టి తీసేసి రాయ్ ఇవరకే నడవంతర పొడి వచ్చిండు. ఎక్కర్ర వారి జిట్టు తీద్దామని ముక్కలు తీసుకుంటా దింపుతున్నా అగ్గిలేస్తానని తీసి నోట్లు వేసిండు అని గంత ఆపచన ఉంది అని రమ్మనుడే పాపం అయింది మనం. చిన్నానా రమ్మనాయ పాప ఏందంటున్నావు? ఇన్ని రోజులు రమ్మన్నారే నువ్వే రమ్మంటివి పోంది అని శివన్న అవరికే చెప్పిండు అద్దురా అని. ఏంద్రా చూస్తున్నావేంద్రా మిడిగుడ్లేసుకొని నేను చూస్తే నాకు పేద మండుతుంది. నువ్వు ఆయన సప్పేట దొంగతనం చేసినావురా. నువ్వు ఏత్త నేను అవు కరుణాకరు మీకు ఎట్లా తిండిపోయినా పడుతుందివా? వాళ్ళకి తిట్టేది తిడుతున్నారు, నువ్వు తినేది తింటున్నావు. వాళ్ళోళ్ళరా మనోళ్ళేనా? నాకు పేద పడుతుంది. రసూలుగా నువ్వు తప్పు పని చేసినావురా. ముక్క అనుకుని కళ్ళలో ఎంపుతాయిపోవారా సచ్చు మంటకు. మీరు కళ్ళు పోయమంటే కళ్ళు పోయారు, ఈ తిన్నేమో పెయిన వాటనియ్యారు. అవునే అప్పుడెందుకు పొత్తి ఊడ్చుకోరా? మరి అప్పుడే బొమ్మంటే పోపోరా నేను? పోరా పో నీవు వద్దంటానరా. గిసొండడు ఉంటే దావాదులు మనసు పట్టది. కాదురా ప్లాన్ వేసినప్పుడు ఎట్లా మాట్లాడినవరా నువ్వు? సంసార మాటలు మాట్లాడుతుంది. ఇదేనారా దొంగతనం చేసుడు? ఏదో పోంతి ఇంత బాడకట్టోడు అది ఇది కాదని పోంతి ఊకున్న కొద్దీ మళ్ళీ నువ్వే రెచ్చ కూడా పడుతుంది అందరిని. ఆడు నా సప్పేత్తుగా వెళ్ళి నాతో మాట్లాడుతున్నా మళ్ళాడు మీరు కొడతా నేను. బలుగుతుంది గంజి ముడితే. ఏంటి ఇది? కళ్ళు పోయమంటే కళ్ళు పోయారు, కూర వేసుకుంటే అత్త అంటారు. మరి ఎందుకు పిలిచిరు నన్ను? ఆ కూర ఏమన్నా రీతి ఉందా? ఓడండి అది కూరలు ఇవ్వడం సగం ఉడికిన కూర జురు కూడా తింటారు. అంటే రే ఉండాలి వాళ్ళకన్నా. ఆ కళ్ళు ఎట్లా పడైంది? అంత ఆసన బుట్టు బుట్టు ఆసన వస్తుంది. ఆ కళ్ళు అవుతారు ఇంకా మీరు. ఆ కళ్ళు తెచ్చిండు, తెచ్చినాడు కన్నా మనం ఉండద్దా? ఈ అరే కర్ణాకర్ నీ పక్క వాళ్ళతో చెప్తున్నా ఇలా 31st నైట్ నీ ముహూర్తం ఉంటది. ఏమితో జుట్టే గతి? ఏంటిది దొరకవా? దొరకవా? దొరకోరి బొక్క బొక్కకు నీళ్ళు పోతా బిడ్డ. సరే చూసుకోరి. అరే నువ్వు కనిపిరు ఇలా. అరే ఒక్క కట్టుకొని నీ పని చేస్తావురా. అరే ముహూర్తం మీటోరి. అమ్మ తోడానికి ఎంత మిర్రుందే. అటు మన దావాతుల్నే కూర్చొని మాలనే తిట్టుకుంటూ పోతాడా? అరే రసులుగా ఆయన గురించి నాకు బాగా తెలుసురా. ఆయనకి పాట పెట్టినాం అనుకో కాలాగది. ఆడ అత్తుండు ఇలా నేస్తున్నాం గంతే. మొత్తం నాకు రక్తం మసులుతుంది. మనం గంత తిట్టినా కూరేసుకొని పోతుండేంది గింత ఏమనిపించదా? చిన్న అని స్కెచ్ చేయనే స్కెచ్ అని అన్నాడు. అరే ఇప్పుడు నైట్ బాక్సులు పెడదాం పక్క. సరే పోయి బాక్సులు పెడదాం, పోయి ఎగురుదాం, వాడు కత్తడి బండి వేద్దాం ఇలా బస్ గంతే. నా మైండ్ పని చేస్తలేదు. చిన్న నాకు తినే తిండి కూడా ప్రశాంతంగా అనిపించలేదు. ఇలా నెయ్యాలా వేసినాక మిగిలిన కూర తినాలా. పారా లేచిపోదాం. అంతే పారా. తీయాలని
ఓరా పడమని చేసింది నువ్వు ఆడకట్టు మీద బాక్స్ పెట్టుకొని గింత ఏం చేస్తారు కొద్దిగా కలుపుకోరే నన్ను ఏదో దావతులు అంటే కొన్ని మాటలు అన్నా నిసిపెట్టుర్రి ఇప్పుడు కొద్దిగా మందులు కలుపుకోర్రి ఏమనిపిస్తలే కరుణాకరు అసలు ఏ ముఖం పెట్టుకున్న చెవులు వీడికి బర్రెగా ఆనగొట్టినట్టేనా ఇక సిగ్గులేని వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువనేరా మళ్ళీ ఊకత్తారు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని కట్టినారో నువ్వు నా సప్ప ఎత్తుకపోయి అదే సప్ప బట్టి బొండిగల కొడతా శివన్న కూల్ కూలేంద్రా కూలు మళ్ళీ ఏమో మాదలు కలుతానత్తున్నావు ఎత్తాను నేను ఎందుకే అన్న మరి ఏంద్రాడు సప్ప పట్టుకొని వెళ్ళి మరి మనతో పొత్తు కత్తా అంటాడు. సరే ఇప్పుడు నేను లంగన అయిపోయినా తప్పైంది ఈ సప్ప బదులు ఇంకో సప్ప కొనిస్తుంది ఇప్పుడు దాత ఫెయిల్ చేసినా ఇట్లా అంటారు రేపు కొత్త సంవత్సరం కోలే చికెన్ అనిపిస్తుంది ఇంకే శివన్న చూడు కొద్దిగా అయ్యో తప్పైందా సప్ప బదులు సప్ప కొనిస్తేనే శివన్న పోంతి కొని అంటవారా చూసుకున్నాం ఈడోడే తమ్ముడు మనోడైనా మన కట్టుడే కదా అంతా మనం ఏ కలవదురా కలవదు ఈ కాలు చేతులు అనుకో సబార్ కరో అయితే ఇప్పుడు పాట వేసుకుంటా నన్ను ఎందుకు కొట్టిరు నిన్నెవరు కొట్టిర్రు మీరే కొట్టిరు ఎందుకు కొట్టిర్రు లైట్లు బంద్ అయినాక కొట్టిరు మీరు నన్ను కరుణాకరు నువ్వు వీడికి అందుకే వచ్చినావా నిన్ను ఓలు కొట్టిరు మేము కొట్టలే నువ్వు అటేమో బదనం చేయకు ఏమైందా శివన్న కాదా కరెంట్ పోయినాక నేను కొట్టినామాట అసలు నేను మనం ముట్టినావారా నిన్నోడు కొట్టిండ్రా నువ్వు భలే ఉన్నావు లేదు మీరు కొట్టిరు నన్ను అదే నేను అప్పుడే చెప్పిన మన దాని అద్దురా అంటే మళ్ళీ ఓడిపించుకున్నావు నువ్వు అరే నువ్వు అందుకేనారా వచ్చింది లేనిపోని నిందాలని ఏదో పోంతి ఆడకట్టోడు ఇంత మనదాన్ని కలుపుదాం అంటే లేనిపోని నిందనైతే ఇవరిదాకా ఎగురుతూ కలిసి నేను ఫోన్ వచ్చిందని అటు పోతే అరే మనం మంచిగా బాక్సులు పెట్టుకుని ఎగురుతుంటే కొట్టినామంటాడు చెప్పాడు అసలు ఏం రాయుడు కరుణాకరు అందరం కలిసి ఉన్నాం మళ్ళీ నువ్వు ఏదో ఒక చిచ్చులు పెట్టకు మళ్ళీ అందరం విడిపోతాం నొల్లు పెట్టకు మన నోలు కొట్టినట్టు దేవుడు కొట్టినావు పోయి అడిగిరాపో నువ్వు అంతకే ఉన్నావేందే కర్ణాకరు కొట్టకుండా కొట్టినా అని బదనం చెప్తున్నావు ఇప్పుడు అందరం కలిసి నిజంగా కొడితే ఏం చేస్తావా నువ్వు? ఎవ్వర్రా నిన్ను కొట్టింది ఏదో పోంతి ఆడకట్టోడు ఇంత కలిసి తిరుగుతాడు కలిసి ఎగురుతాడు మనతోనని కలుపుకుంటే లేనిపోని నింద వారెత్తున్నావు మీదనే నేను ఫోనే అత్తి ఫోన్ మాట్లాడుకుంటా పోతే కరెంట్ పోయాయి ఈ కరెంట్ పోయిన మధ్యలో నిన్ను అట కొట్టిరాట మరి ఇటు నిన్ను కొట్టేంత పెద్దోళ్ళు ఎవరు ఉన్నారు చెప్పు పోరా వాళ్ళు గాలు కొడతారా నీ పెద్దోడిని ఇక ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో రండి నువ్వు పాట పెట్టి మనం ఎగురుదాం అరే ఎవర్రా కొట్టింది నన్ను లైట్లు బంద్ అయినప్పుడు కాదురా లైట్లు వేసాక కొట్టురా తమ్ముంటే ఆడోళ్ళు రారి బయటకు ఎక్కడురా తమ్ముండి ఇప్పుడు రారా ఇప్పుడు రారి ఎవర్రా కొట్టింది మళ్ళా బకెట్ అప్పు కాదురా బకెట్ తీసుకొట్టున్నా నన్ను కావాలంటే సంపూరా మరి నన్ను అంపురి ఒక ఇష్టం అవుతుంది